హాయ్ హలో పిల్లలు తినే 4 ముద్దల కోసం మనం రోజుకో వెరైటీ చేయాల్సొస్తుంది కదా! మా పిల్లలైతే క్యారెట్ అలానే తినరండి. సో, నేను అన్ని వెజ్జీస్ వేసి వెజిటబుల్ రైస్ అయితే చేశాననమాట. స్టవ్ పైన కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేసి హోల్ బిర్యానీ మసాలా అయితే వేసేయండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టమాటో అయితే వేసుకోండి. ఈ టమాటో కొంచెం మగ్గనివ్వాలి. సో, మగ్గనిచ్చిన తర్వాత అందులో మీరు కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసేసుకోండి. నేనైతే క్యారెట్, బీన్స్, ఆలు అండ్ బఠానీ అయితే వేసుకున్నాను. అందులోనే కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కూరగాయలన్నీ కాసేపు మగ్గనివ్వండి. కొంచెం మెత్తపడాలన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. నేనైతే క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తానండి. మ్యాక్సిమం వంటల్లో అన్నిటికీ నేను క్రిస్టల్ సాల్టే యూస్ చేస్తాను. తర్వాత మీరు నానబెట్టుకున్న రైస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను. సో, 1 కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ అయితే పడుతుందనమాట. అండ్ హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. పిల్లలైతే అలానే తినేస్తారండి. దీనికి ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.